ఎత్తైన పర్వతాలు, దట్టమైన అడవులు, ఎన్నో రహస్యాలకు నిలయాలు. ఇక్కడే రాళ్లచాటున నక్కి కొండకిండికి చూస్తున్నాడు జయమల్లు. ఎవరా నలుగురు? ఈ కొండపైకి ఎందుకు వస్తున్నారు? ఆ కొండపైనే బ్రహ్మదండి మాంత్రికుడి రహస్య గుహ ఉంది. గుహ లోపల కాలభైరవుడి ముందు భయంకరమైన ముగ్గులు వేసి ఉన్నాయి. ఆ ముగ్గుల మధ్యలో కేశవుణ్ణి కూర్చోబెట్టాడు మాంత్రికుడు. ఓం భైరవాయ నమః, రౌద్రాయ నమః. కేశవుణ్ణి కాలభైరవుడు ఆవేశించబోతున్నాడు. నువ్వు బయటికి వెళ్ళు. ఆ స్థితిలో అతన్ని చూడటం చాలా ప్రమాదం. ఇక్కడ్నుంచి వెళ్ళిపో. కాలభైరవుడు ఆవేశించినప్పుడు కేశవుడు ఏం చెబుతాడో నేను వినాలి. రాకాసి లోయకు వెళ్లే మార్గం. అక్కడున్న ధనరాశుల రహస్యం అతనికి కావాలి. రహస్యం తెలిసాక ఈ మాంత్రికుడు కేశవుణ్ణి చంపేస్తాడేమో అన్న అనుమానం నాకుంది. కాలభైరవుడు వదిలిపోయాక తాను చెప్పిన విషయాలు కేశవుడికి గుర్తుండవు. కనుక ఆ మార్గం ఏదో నేనే స్వయంగా విని జ్ఞాపకం ఉంచుకోవాలి. కొండ ఎక్కుతున్న నలుగురిలో ఒకడు అకస్మాత్తుగా ఆగిపోయాడు. భయంతో వెనుదిరిగి వేగంగా అడవిలోకి పరిగెత్తిపోయాడు. మిగిలిన ముగ్గురు శిలాప్రతిమల్లా కదలకుండా నిలబడి పైకి చూస్తున్నారు. వాళ్లను అంతగా ఆశ్చర్యపరిచిన దృశ్యం ఏమిటి? జయమల్లు వెనుదిరిగి గుహవైపు చూశాడు. గుహలో నుంచి భయంకరమైన నల్లని పొగ బయటికి వస్తోంది. ఆ పొగ తాటి చెట్టు ప్రమాణాన ఆకాశంలోకి లేచింది. కింద ఉన్న వాళ్లను భయపెట్టింది ఈ దృశ్యమే అన్నమాట. ఇప్పుడు నేనేం చెయ్యాలి? బ్రహ్మదండి మాంత్రికుడికి ఈ విషయం చెప్పాలా వద్దా? ఈ లోపల కొండ దగ్గర నుంచి పారిపోయిన ఆ సైనికుడు వాయువేగంతో పరిగెడుతున్నాడు. బ్రహ్మపురం చేరాలన్నదే వాడి లక్ష్యం. అదృష్టవశాత్తు దారిలో గుర్రం మీద వెళ్తున్న ఒక శతవృద్ధుడు వాడికి కనిపించాడు. గుర్రం దిగు ముసలోడా! కత్తి దూసి ఆ వృద్ధుణ్ణి భయపెట్టి గుర్రం మీది నుంచి కిందికి లాగాడు. దాన్నెక్కి నగరం కేసి దౌడు తీశాడు సైనికుడు. బ్రహ్మపురం కోట ముఖద్వారం సమీపించాడు. మహారాజా! మహారాజా! సైనికుడి కేకలు విని కొత్తగా నియమితుడైన సేనానాయకుడు బయటికి వచ్చాడు. ఏయ్! నోరు మూయ్! ఏకంగా మహారాజుగారినే కేకలు పెట్టి పిలుస్తున్నావే? క్షమించండి సేనాని. రాజుగారి అంగరక్షకుడు నన్ను అత్యవసరంగా పంపాడు. కొండమీద ఉన్న ఒక గుహలోంచి నల్లని పొగ ఆకాశమంత ఎత్తులేస్తోంది. అక్కడొక మాంత్రికుడున్నాడని, వాడే పాత సేనానాయకుణ్ణి చంపాడని ఒక ముసలివాడు చెప్పాడు. ఆ వార్త రాజుగారికి చెప్పి సైన్యాన్ని తీసుకురమ్మని అంగరక్షకుడు నన్ను పంపాడు. ముందుకు సాగండి. అది చెప్పవలసిన తీరు. ఒక్క గుక్కలో అన్ని వివరాలు చెప్పేశావు. ఇక నోరు మూసుకుని నా వెంటరా. సేనానాయకుడు ఆ సైనికుణ్ణి మహారాజుగారి దగ్గరకు తీసుకువెళ్ళాడు. అలాగా? ఆ వార్త చెప్పిన ఆ ముసలివాడు ఎవరు? వాడు మాకు అడవిలో కనిపించాడు ప్రభూ.
అడవిలో కందమూలాలు తిని బతుకుతుంటానని చెప్పాడు. గుహలో నుంచి పొగ రావటానికి కారణం మాంత్రికుడే ఎందుకై ఉండాలి? అక్కడ దాక్కున్న శత్రు సైనికులు ఎందుకు కాకూడదు? కాదని ఆ ముసలాడే చెప్పాడు. వాడు ఆ మాంత్రికుణ్ణి చాలాసార్లు చూశాడట. ఆ మాంత్రికుడు ఉండే గుహ కూడా తనకు తెలుసునని వాడు మాతో అన్నాడు. ఆ వింత జంతువును గురించి ఆ ముసలాడికి ఏమైనా తెలుసా? ఆ వింత జంతువు ఆ మాంత్రికుడి సృష్టేనని ముసలాడి నమ్మకం, ప్రభూ. కాని తాను మాత్రం ఆ జంతువును చూడలేదన్నాడు మహారాజా. గురువర్యా, ఇప్పుడు ఏమిటి కర్తవ్యం? ఆ కొండమీది గుహలో ఎవడో మాంత్రికుడు ఉన్నాడనేందుకు సందేహం లేదు. శత్రు సైనికులైతే అంత తెలివి తక్కువగా గుహలో నుంచి పొగ బయటపడనివ్వరు. అలా జరిగితే వాళ్ళ రహస్యం మనకు తెలిసిపోతుంది కదా. అంత తెలివి తక్కువ శత్రువులు ఉండరు. నా అనుమానం ఏమిటంటే, ఆ మాంత్రికుడు ఏదో పెద్ద ఎత్తున గుహలో హోమం చేస్తున్నాడు. లేకపోతే అంత పొగ ఒక్కసారిగా బయటపడేందుకు వీలులేదు. వాణ్ణి మనం ప్రాణాలతో పట్టుకోవాలి. వాడు దుష్టమాంత్రికుడు కదా. మనం రహస్యంగా వెళ్ళి వాణ్ణి పట్టుకోగలమా? అదంతా నాకు వదలండి ప్రభూ. నేను మంత్రశాస్త్రం తెలిసినవాడినైనా ఇంతవరకు దాన్ని ఉపయోగించలేదు. ఆ దుష్టుడి మంత్రశక్తిని హరించి వాణ్ణి ఎలా చేజిక్కించుకోవాలో నాకు తెలుసు. సేనాని, మెరికల వంటి వాళ్లను, ఒక 10 మంది సైనికుల్ని ఏరి వెంటనే సిద్ధం చెయ్యి. 10 నిమిషాలు గడిచి గడవక ముందే ప్రయాణానికి అంతా సిద్ధమైంది. రాజగురువు, సేనానాయకుడు, సైనికులు గుర్రాలెక్కి అడవి మార్గాన బయలుదేరారు. అంగరక్షకుడు పంపిన ఆ సైనికుడే వాళ్లకు దారి తీస్తున్నాడు. గుహ ముందు కాపలా ఉన్న జయమల్లు కొండను సమీపిస్తున్న రాజగురువును చూశాడు. గుహలో నుంచి వస్తున్న ఈ పొగ ఆ మాంత్రికుణ్ణి పట్టించేసింది. అంతకుముందు పారిపోయిన సైనికుడే వీళ్లందర్నీ వెంటపెట్టుకు వస్తున్నాడు. గుహలో నుంచి వస్తున్న ఈ పొగ ఆ మాంత్రికుణ్ణి పట్టించేసింది. మాంత్రికుడు రాకాసి లోయలో ఉన్న వేటి కోసమో చేసే ప్రయత్నంలో మై మరచిపోయాడు. తన గొంతుకు ఉరితాడు పడనున్న సంగతే వాడు గుర్తించటం లేదు. జయమల్లు చప్పున వెనుదిరిగి గుహ దగ్గరకు వెళ్ళాడు. లోపల కంచులా మోగుతున్న బ్రహ్మదండి మాంత్రికుడి గొంతు చప్పున ఆగిపోయింది. వింధ్యారణ్యాలకు అవతల ఒక గొప్ప కొండ లోయ ఉన్నది. అదే రాకాసి లోయ. ఆ లోయలో ఒకచోట ఎత్తైన ఒక రావి చెట్టు. దాని కింద ఒక పాము పుట్ట. కాలభైరవా, చెప్పు, త్వరగా చెప్పు. పులిరాజును చంపి చర్మం వలిచి దాన్ని. కేశవుడు మాట మధ్యలోనే ఆగి చేత్తో గొంతు గట్టిగా పట్టుకున్నాడు. ఊపిరాడక వణికిపోతూ వెనక్కు ముందుకు ఓగసాగాడు. ఎవడు వాడు? నా మీదే మంత్రప్రయోగం చేశాడా? కాలభైరవుడి నోరు కట్టుబడేలా చేశాడా? ఎవడ్రా వాడు? జయమల్లు ఒక్క గంతులో గుహ ముందు నుంచి పరిగెత్తి కొండ దిగువకు చూశాడు. గుర్రాల మీద వచ్చిన రాజగురువు కిందకు దిగి కమండలంలో నుంచి నీళ్లు తీసుకున్నాడు. మంత్రాలు చదువుతూ ఆ నీటిని కొండ రాళ్లమీద చల్లుతున్నాడు.
మాంత్రికుడితో పాటు నేను కేశవుడు కూడా రాజభటులకు చిక్కిపోతాం. గురురాయా! బ్రహ్మపుర సైనికులు కొండ ఎక్కి వస్తున్నారు. వాళ్ళు సైనికులైతే మనకేం భయం రా శిష్యా? వాళ్ల వెంట తుచ్చ మాంత్రికుడు ఎవడో ఒకన్నాడు. వాడు మన ఉపాసకుల ఓడల మర్రి నోరు కట్టేశాడు. వాణ్ణి కాలభైరవుడికి బలిపెడతాను. ఆ తుచ్చ మాంత్రికుడు నోరు కట్టేసే లోపల మనకు కావలసిన సంగతులన్నీ కాలభైరవుడు చెప్పేశాడా గురురాయా? నీవేమైనా చాటున దాగి ఉండి గుహలో జరుగుతున్నదంతా చూశావా? ఏరా శిష్యా? మీ ఆజ్ఞ పాలిస్తూ బయట ఉన్నాను కాబట్టే ఆ సైనికుల్ని చూడగలిగాను. లోపల ఉంటే ఎలా చూసేవాడిని? నేనెక్కడున్నాను? నేనెవణ్ణి? నువ్వు కేశవుడివి. మహామాంత్రికుడైన బ్రహ్మదండి గుహలో ఉన్నావు. తెలిసిందా? కాలభైరవుడి కళ్లల్లో వెలుగు కొంచెం తగ్గినట్టుందేం? మరేం లేదు కేశవా. ఒక తుచ్చ మాంత్రికుడు నా మీద దొంగదెబ్బ తీశాడు. వాణ్ణి క్షణాల్లో బలిపశువును చేస్తాను. గురురాయ, మనమిక్కడ కాలయాపన చేసేందుకు లేదు. పారిపోదాం, మార్గం చూపండి. వినలేదు. కేశవుడు తన విల్లంబులు తీసుకున్నాడు. జయమల్లు, అతడూ కలిసి ఏనుగుల కొలను కేసి పారిపోసాగారు.